బెట్టింగ్ యాప్ ప్రమోషన్ల కేసు విచారణను ఈడీ వేగవంతం చేసింది. ఈ నేపథ్యంలో హీరో విజయ్ దేవరకొండ ఈడీ ఎదుట బెట్టింగ్ యాప్ ప్రమోషన్లో భాగంగా విచారణకు హాజరయ్యాడు. విజయ్తో పాటు కొంతమంది టాలీవుడ్ నటులు బెట్టింగ్ యాప్ ప్రమోషన్లు చేశారు. బెట్టింగ్ యాప్ కేసులో విజయ్తో పాటుగా ప్రకాష్ రాజ్, రానా, మంచు లక్ష్మికి ఈడీ నోటీసులు ఇచ్చింది. ఇప్పటికే నటుడు ప్రకాష్ రాజ్ ఈడీ విచారణకు హాజరైన విషయం మనకు తెలిసిందే. ఆగస్టు 11న రానా విచారణకు హాజరు కాబోతున్నారు. 13న మంచు లక్ష్మి విచారణకు హాజరు కాబోతున్నట్లుగా మనకు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే విజయ్ దేవరకొండ విచారణకు హాజరైనట్టుగా అక్కడికి చేరుకున్నట్లుగా మనకు సమాచారం అందుతుంది. మా ప్రతినిధి పెట్రిషియా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం. పెట్రిషియా, విజయ్ దేవరకొండ వచ్చినట్లుగా కనిపిస్తోంది, డీటెయిల్స్ ఏంటి? ఎస్, ఇప్పటికే తెలంగాణ బెట్టింగ్ యాప్స్ కూడా తీవ్ర దుమారం రేగుతుంది. ఈడీ అధికారులు కూడా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి. దాదాపు 29 మందితో పాటు సినీ సెలబ్రిటీస్, యూట్యూబర్స్, సిల్వర్ స్క్రీన్ పైన ఉన్న వాళ్ళందరినీ కూడా వాళ్ళ మీద కేసులు నమోదైనాయి. ఇప్పుడు దర్యాప్తు చేస్తున్నారు. విజయ్ దేవరకొండ కూడా ఈడీ ఆఫీస్కి కూడా చేరుకున్న పరిస్థితి. మొత్తం మీద కూడా మీడియా మీద కూడా చిందులు వేస్తున్న పరిస్థితి. ఒకవైపు మీడియా అడిగే పరిస్థితి కూడా, అంటే ఎప్పుడు అడ్వకేట్తో వచ్చారా, మీరు ఈడీ అడిగిన ఎవిడెన్స్ అంతా కూడా తీసుకొచ్చారా అంటే టైం పాస్ క్వశ్చనింగ్ చేయకండి అంటూ కూడా మీడియా మీద చిందులు వేస్తున్న పరిస్థితి. అదే కాకుండా ఇప్పటికే ఈడీ కూడా కేసు నమోదు చేసుకొని ఒకరి తర్వాత ఒకరికి నోటీసులు ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగానే నటుడు ప్రకాష్ రాజ్కి కూడా దాదాపు 6 అవర్స్ వరకు కూడా ఇన్వెస్టిగేట్ చేసి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. దగ్గుపాటి రానాకి కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది. ముందస్తు బిజీ షెడ్యూల్ వల్ల కూడా రానా రాలేకపోతున్నానంటూ కూడా చెప్పడం జరిగింది. ఆగస్టు 11 కూడా రానాతో పాటు మంచు ఆగస్ట్ 14కి కూడా ఈడీ అధికారులు నోటీసులు జారీ చేయడం జరిగింది. ఇప్పటికే ఈడీ అధికారులు విజయ్ దేవరకొండని దాదాపు 4 to 5 అవర్స్ వరకు కూడా విచారించే పరిస్థితి కనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ 10:55కి కూడా అతను లోపలికి వెళ్ళిన పరిస్థితి. అడ్వకేట్స్ లేని పక్షాన అతను ఒక్కడే లోపలికి వెళ్ళారు. టైం పాస్ క్వశ్చనింగ్ చేయొద్దంటూ కూడా మీడియా మీద చిందులు వేసిన పరిస్థితి. ఈ రోజు 4 నుంచి 5 గంటల వరకు కూడా ఈడీ క్రాస్ క్వశ్చనింగ్ చేయడం జరుగుతుంది. అంటే ఎక్కడ బెట్టింగ్ యాప్స్ని మీరు ఎవరి ద్వారా కూడా మీరు బెట్టింగ్ యాప్స్ని ప్రోత్సహించడం జరిగింది, ఎంత డబ్బులు వచ్చాయి, మనీ లాండరింగ్ దీంట్లో ఎంత జరిగిందంటూ కూడా క్రాస్ క్వశ్చనింగ్ చేయడం జరుగుతుంది. ఇప్పటికే పంజగుట్ట పోలీసులో కూడా గతంలో అనేక మంది పైన కూడా కేసులు, అంటే గచ్చిబౌలి, సైదరాబాద్లో కూడా అనేక కేసులు నమోదైనాయి. ఇప్పటికే యువతంతా కూడా చెడిపోయారు. యువతంతా ఈ బెట్టింగ్ యాప్స్ పైన కూడా ఆకర్షవంతులు అయ్యారు. అద్దంతా కూడా ప్రాణాలు కోల్పోయారంటూ కూడా ఇప్పటికే అనేక మంది కేసులను నమోదు చేయడం అయింది. అదే కాకుండా దీంట్లో ఎంత మనీ లాండరింగ్ జరిగింది, లిక్విడ్ రూపంగా ఎంత డబ్బులు చేతులు మారాయి, అదే కాకుండా అకౌంట్ ద్వారా కూడా ఎంత డబ్బులు వచ్చాయంటూ కూడా విజయ్ దేవరకొండను కూడా ఇప్పటికే క్రాస్ క్వశ్చనింగ్ చేయడం జరుగుతుంది. ఎగ్జాక్ట్లీ 10:55కి కూడా అతను లోపలికి వెళ్ళిన పరిస్థితి. ఒకవైపు 4 నుంచి 5 అవర్స్ వరకు కూడా విచారించే అవకాశాలు, స్టేట్మెంట్ అంతా కూడా రికార్డ్ చేస్తారు. గతంలో కూడా ప్రకాష్ రాజ్ని కూడా 6 అవర్స్ వరకు కూడా ఒకవైపు విచారించిన పరిస్థితి. నెక్స్ట్ దగ్గుపాటి రానాతో పాటు మంచు లక్ష్మిని కూడా నోటీసులు సర్వ్ చేశారు. వీళ్ళందరూ కూడా ఆగస్ట్ 14 మరి 12 కూడా వాళ్ళు రాబోతున్నారు. అదే కాకుండా అప్పుడు చేసాం మేము ఇదంతా కూడా ప్రమోషన్ అంతా బెట్టింగ్ యాప్స్ 2016-24లో 2014లో కూడా ఇదంతా చేసాం. ఇప్పుడు మేము ఎటువంటివి చేయట్లేమంటూ కూడా ఇప్పుడు ప్రస్తుతం యాక్ట్రెస్ చెప్తున్నారు. కానీ ఈడీ అధికారులు కూడా ఇవంతా కూడా క్రాస్ క్వశ్చనింగ్ చేయడం జరుగుతుంది. ఇప్పటికే విజయ్ దేవరకొండ కూడా మీడియాతో మాట్లాడేటప్పుడు కూడా టైం పాస్ క్వశ్చనింగ్ చేయకండి, బయటకు వచ్చిన తర్వాత కూడా నేను మాట్లాడతా అని చెప్పడం జరిగింది. విజయ్ దేవరకొండ కూడా అనేక జంగిల్ రమ్మీతో పాటు 4ABD యాప్స్ ఇవన్నీ కూడా ప్రమోట్ చేయడం జరిగింది. గతంలో కూడా విజయ్ దేవరకొండ పిఆర్ టీమ్ అంతా కూడా ఇది గతంలో చేసిందే, లీగల్ యాప్స్ని మేము ప్రమోట్ చేసాం, ఎటువంటి ఇల్లీగల్ యాప్స్ని కూడా మేము ప్రమోట్ చేయలేమంటూ కూడా ఏదైతే వాళ్ళ పిఆర్ టీం చెప్పడం జరిగింది. ఇవాళ మాత్రం నెక్స్ట్ 4-5 అవర్స్ వరకు కూడా విచారణ కొనసాగే అవకాశాలు. దాదాపు 29 మంది సెలబ్రిటీస్ కానీ లేకపోతే విజయ్ దేవరకొండ, దగ్గుపాటి రానా, ప్రకాష్ రాజ్, మంచు లక్ష్మి, నిధి అగ్రవాల్, అనన్య నాగల్ల, శ్రీముఖి, వాళ్ళతో పాటు యూట్యూబర్స్ కూడా హర్ష సాయి, బయ్యసని యాదవ్, లోకల్ బాయ్ నాని వీళ్ళందరికీ కూడా నోటీసులు జారీ చేసిన పరిస్థితి. హైదరాబాద్లో కూడా అనేక బెట్టింగ్ యాప్స్ని వీళ్ళు ప్రమోట్ చేయడం, ఒకటి జంగిల్ రమ్మీ, జెట్విన్, యోలో 24, ఫేర్ లివ్, పరిమ్యాచ్, లోటస్ 365 సోషల్ మీడియాలో వీళ్ళు ప్రమోట్ చేయడం కానీ లేదంటే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అనేక ప్లాట్ఫామ్స్లో వీళ్ళు ప్రమోట్ చేయడంతో అనేక మంది కూడా చనిపోయారంటూ కూడా ఇప్పటికే ఆరోపణలు. హైదరాబాద్ పోలీసులు కూడా 31-8
4 కింద 112, 498 BNS సెక్షన్ 3 యాక్ట్ కింద, గేమింగ్ యాక్ట్, అదే కాకుండా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐటీ యాక్ట్ కింద కూడా అనేక కేసులు నమోదైన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తం మీద కూడా ఈ బెట్టింగ్ యాప్ ద్వారా కూడా అనేక మంది సామాన్య ప్రజలు ఎవరైతే యువత అట్రాక్ట్ అయ్యి ప్రాణాలు కోల్పోయారంటూ కూడా ఇప్పటికీ అనేక మంది చనిపోయారు. బెట్టింగ్ భూతం అంతా కూడా ప్రతి ఇంట్లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కాకుండా చిన్న కుటుంబంలో కూడా వెళ్ళిపోయింది. ఎందరినో బలి తీసుకున్న పరిస్థితి. ఈ బెట్టింగ్ యాప్లో కూడా బానిస అయిపోయి కూడా అనేక మంది బలవన్మరణానికి పాల్పడ్డారు. అప్పులు పాలైన వాళ్ళు కూడా చివరికి తీర్చలేకపోయిన వాళ్ళు కూడా అనేక మంది ఉన్నారు. ఈ రోజు మాత్రం యాక్టర్స్ అందరినీ కూడా ఒకరి తర్వాత ఒకరిని ఈడీ కూడా సీరియస్ యాక్షన్ తీసుకుంటూ, అదే కాకుండా ఈ కింగ్ పిన్ ఎవరైతే ఈ మనీ లాండరింగ్కి కానీ లేకపోతే కింగ్ పిన్ తీగలాగితే డొంక కలిగినట్టు వీళ్ళ వెనకాల ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన కూడా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఒకవైపు తెలంగాణ పోలీసులు కూడా ఉక్కుపాదం మోపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీంట్లో భాగంగానే బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసిన వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా వాళ్ళపైన ఎవరైతే ఇల్లీగల్ యాప్స్ తెలిసి తెలియక చేశారో వీళ్ళందరిపైన కూడా మనీ లాండరింగ్కి సంబంధించి ఎంత డబ్బులు వచ్చాయి, ఎంత రెమ్యునరేషన్ వచ్చింది, బాలీవుడ్కి సంబంధించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఇవంతా కూడా ఒకరి తర్వాత ఒకరు అందరినీ కూడా విడతల వారీగా విచారణకు రమ్మంటున్నారు. పోలీసులు కూడా ఈరోజు ఈడీ ఆఫీస్లో మొత్తం మీద కూడా 5 to 6 hours వరకు విజయ్ దేవరకొండని కూడా విచారించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అంటే పెట్రిషియా, గతంలో ఎప్పుడో మేము చేసాము, ఆ తర్వాత మాకు తెలిసింది ఇది మంచిది కాదని, తర్వాత మేము చేయడం మానేసామని చెప్పి సమాధానం చెప్పిన సందర్భాలు మనకు గుర్తున్నాయి. మొన్న ప్రకాష్ రాజ్ విచారణ తర్వాత ఏమైనా మాట్లాడారా? విచారణ ఎలా జరిగింది ఏంటనేది ఏమైనా చెప్పారా ఆయన డీటెయిల్స్? అలాగే ఇప్పుడు అసలు వీళ్ళు ఎవరెవరైతే ప్రమోట్ చేశారో యూట్యూబర్స్ కానీ, హీరోలు కానీ, హీరోయిన్స్ కానీ, వాళ్ళందరి వర్షన్ ఎలా ఉంది? ఎందుకు ప్రమోట్ చేశారు అనే ప్రశ్న వచ్చినప్పుడు, ఇంత డేంజరస్ యాప్స్ కదా ఇవన్నీ అని అడిగినప్పుడు వాళ్ళ వర్షన్, వాళ్ళ సమాధానాలు ఎలా ఉన్నాయి? ఎస్, ఇప్పటికే బుల్లితెర కానీ వెండితెర మీద యాక్టర్స్ ఎవరైతే యూట్యూబర్స్ ఉన్నారో వీళ్ళందరూ కూడా మేము తెలియక చేశాము, ఇదంతా మాకు తెలియదు, మా పిఆర్ వాళ్ళు చెప్తేనే ఇదంతా కూడా చేశామంటూ కూడా అనేకసార్లు వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదే కాకుండా మొత్తం మీద కూడా ప్రకాష్ రాజ్ కూడా మొన్నటికి మొన్న ఇది ఎప్పుడో చేసింది, దాదాపు 2024 ఆ టైంలో చేసింది. విజయ్ దేవరకొండ మాత్రము జంగిల్ రమ్మీ యాప్తో పాటు 4ABD కూడా ప్రమోట్ చేయడం, వాళ్ళ పిఆర్ కూడా ఇది గతంలో చేసినది ఇప్పుడు కాదు, లీగల్ యాప్ బెట్టింగ్ యాప్స్ని కూడా మేము ప్రమోట్ చేశామంటూ కూడా చెప్తున్నారు. కానీ ఈడీ అధికారులు మాత్రం ఈరోజు క్రాస్ క్వశ్చనింగ్ చేయడం జరుగుతుంది. ఎక్కడి నుంచి వీళ్ళకి రెమ్యునరేషన్ వచ్చాయి, లిక్విడ్ రూపంలో ఎంత జరిగింది, మనీ లాండరింగ్ ఏంటి, దీని కింగ్ పింగ్గా ఉన్న వాళ్ళు ఎవరు, అసలు వీళ్ళకి ఎవరు బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయమని వీళ్ళకి రెమ్యునరేషన్స్ ఇస్తున్నారు అన్న విధంగా కూడా అడుగుతారు. ఇప్పటికే విజయ్ దేవరకొండని అడిగినప్పటికీ కూడా అతను ఈడీ ఆఫీస్కి చేరుకున్న పరిస్థితి కూడా మీడియా మీద చిందులు వేస్తున్న పరిస్థితి. అంటే మీరు అడ్వకేట్తో వచ్చారా, ఈడీ ఆఫీస్కి వచ్చారు కాబట్టి మీరు ఎటువంటి డాక్యుమెంట్స్ తీసుకొచ్చారు, అడిగిన డాక్యుమెంట్స్ అన్ని కూడా తీసుకొచ్చారంటే టైంపాస్ క్వశ్చనింగ్ చేయొద్దు అంటూ కూడా మాట దాటి వేసే ప్రయత్నం చేశాడని కూడా మొత్తం మీద తెలుస్తుంది. వీళ్ళందరిపైన కూడా ఇప్పటికే ఈడీ కూడా ప్రకాష్ రాజ్ని విచారించింది. అదే కాకుండా ఈ రోజు మాత్రం విజయ్ దేవరకొండని నెక్స్ట్ 4-5 hours కూడా విచారించే అవకాశాలు కనిపిస్తుంది. అదే కాకుండా నెక్స్ట్ రానా దగ్గుపాటే కానీ, మంచు లక్ష్మి కానీ విడతల వారీగా ఒకరి తర్వాత ఒకరికి నోటీసులు జారీ చేయడం, ఆ తర్వాత వీళ్ళందరినీ కూడా విచారించి దీని వెనకాల ఉన్న ఎవరైతే సూత్రధారి ఉన్నారో, ఏ కంపెనీస్ వీళ్ళకి డబ్బులు ఆశ చూపిస్తున్నాయి, అదే కాకుండా ఏ కంపెనీస్ వీళ్ళకి ప్రమోట్ చేయమని అడుగుతున్నాయి, వీళ్ళు ఏ యాప్స్లో ప్రమోట్ చేశారు, వీళ్ళ వల్ల ఎంతమంది నష్టపోయారు, ఎంతమంది చనిపోయారు అనే విధంగా కూడా మొత్తం కూపీలాగే ప్రయత్నం చేస్తుంది ఈడీ. అంటే ఇప్పుడు మనకి విజయ్ దేవరకొండ కానీ లేదంటే రానా వీళ్ళందరూ చాలా పాపులర్ స్టార్స్ కాబట్టి మనకి ఈజీగా తెలుస్తుంది వాళ్ళకి ఎప్పుడు విచారణ జరుగుతుంది ఏంటి అనే వివరాలు తెలుస్తున్నాయి. వీళ్ళతో పాటు మీరు చెప్పినట్లుగా చాలామంది యూట్యూబర్స్ కానీ చిన్న వాళ్ళు కూడా చాలామంది ఆర్టిస్టులు కూడా ఉన్నారు. సో వాళ్ళకి సంబంధించి అందరినీ పూర్తిగా విచారణ చేయబోతోందా? రెండోది, ఇప్పుడు ఈడీ సహజంగా ఎక్కడైతే మనీ ఇన్వాల్వ్మెంట్ ఉంటుందో అక్కడ ఈడీ విచారణ అనేది సహజంగా మనం చూస్తూ ఉంటాం. మరి విచారణ తర్వాత ఇవన్నీ ప్రమోట్ చేసినందుకు గాను ఏదైనా చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉంటుందా వీళ్ళ మీద? ఖచ్చితంగా ఈడీ ఇన్వాల్వ్మెంట్ ఉందంటే భారీ ఎత్తున మనీ లాండరింగ్ జరిగితే తప్ప ఈడీ చొరవ చేసుకోదు. అటువంటిది యూట్యూబర్స్ నుంచి, సామాన్య యూట్యూబర్స్ నుంచి ఇప్పుడు వాళ్ళు మిలియన్స్ ఆఫ్ రూపీస్ ఇన్కమ్ అంతా కూడా వీళ్ళకి జనరేట్ అవుతుంది. దాదాపు బెట్టింగ్ యాప్స్ పైననే వీళ్ళంతా కూడా డబ్బులు సంపాదిస్తున్నారు. హర్ష సాయి పైన కూడా అనేక కేసులు నమోదైన పరిస్థితి. బెట్టింగ్ యాప్స్ని ప్రోత్సహించడం, అతని వల్ల అనేక మంది చనిపోవడం ఇదంతా కూడా తరచూ జరుగుతున్న పరిస్థితి. అయితే వీళ్ళందరిపైన కూడా కేసులు నమోదు చేశారు. విచారించిన తర్వాత పూర్తిగా ఈడీ విచారించిన తర్వాత ఆధారాలంతా
సేకరించి ఎంత మనీ లాండరింగ్ జరిగింది, ఈ చేతులు ఎక్కడెక్కడ మారాయి, ఎంత రూపాయల వరకు వీళ్ళు మనీ లాండరింగ్ జరిగింది, లిక్విడ్ రూపంలో ఎంత తీసుకున్నారు, అకౌంట్ ట్రాన్సాక్షన్ ఎంత జరిగింది, వీళ్ళకి ఎంత రెమ్యునేషన్ వచ్చింది, ఇదంతా కూడా పూర్తిగా ఈడీ విచారించిన తర్వాత ఒక రిపోర్ట్ అనేది కూడా హైదరాబాద్ డీజీపీ జితేందర్ అడుగుతున్న పరిస్థితి. దాదాపు 90 days లోపలనే కూడా ఇదంతా పూర్తి చేయాలి, ఆ రిపోర్ట్ అనేది కూడా మాకు అందించాలంటూ కూడా డీజీపీ ఆదేశాలు ఇచ్చారు. ఆ ప్రకారం ఏదైతే ఈడీ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం కానీ మొత్తం మీద ఆ రిపోర్ట్ని అనలైజ్ చేసుకొని వీళ్ళపైన ఇంకా కేసెస్ అనేది కూడా ఆల్టర్ చేసి దాని తర్వాత వీళ్ళని అరెస్ట్ చేసే అవకాశాలు కూడా ఉండే పరిస్థితి ఉంటాయి. రైట్. థ్యాంక్ యూ పెట్రిషియా, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మొత్తం మీద ఇప్పటికే విజయ్ దేవరకొండ ఈడీ ఎదుట విచారణకు హాజరైనట్లుగా తెలుస్తుంది. అయితే ఈడీ ఏమేమి అడిగింది, మిమ్మల్ని ఏదైనా డాక్యుమెంట్స్ తీసుకొచ్చారా, ఈడీకి ఎలాంటి డీటెయిల్స్ మీరు ఇవ్వబోతున్నారు అని అడిగినప్పుడు ఇప్పుడు ఎందుకు టైంపాస్ క్వశ్చన్స్ అడుగుతున్నారు మీరు అంటూ కొంత అసహనం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తుంది. విచారణ తర్వాత మాట్లాడే అవకాశం కనిపిస్తోంది. ఈ మధ్యనే ప్రకాష్ రాజ్ కూడా ఇప్పటికే ఈడీ ఎదుట విచారణకు హాజరైన విషయం మనకు తెలిసిందే. మంచు లక్ష్మి అలాగే రాణా 11వ తారీఖున, మంచు లక్ష్మి 13న ఈడీ ఎదుట విచారణకు హాజరు కాబోతున్నారు. వీరితో పాటు ఇక అనేక మంది యూట్యూబర్స్ కూడా మన ఈడీ ఎదుట విచారణకు హాజరు కాబోతున్నట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఈడీ ఒక పూర్తి స్థాయి నివేదికను తయారు చేసిన తర్వాత ఆ నివేదిక ఆధారంగా ఫర్దర్గా చర్యలు ఏ విధంగా ఉండబోతున్నాయి, కేవలం విచారణ వరకే సరిపోతుందా, లేకపోతే మనీ ఇన్వాల్వ్మెంట్ గురించి మాత్రం అడగబోతున్నారు, ఇంకేదైనా వీళ్ళ మీద చర్యలు తీసుకునే అవకాశం ఉందా అనే దానికి సంబంధించి ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. వరుసగా ఈడీ చాలా దూకుడుగా వ్యవహరిస్తుందనే చెప్పాలి ఈ విచారణ విషయంలో. ఇప్పటికే మనందరికీ తెలిసిందే, ఈ బెట్టింగ్ యాప్స్ ఇష్యూ అయిన తర్వాత చాలామంది ప్రకాష్ రాజ్ కానీ పలువురు యూట్యూబర్స్ కానీ చాలామంది స్టార్స్ మాకు తెలియక చేశాం, ఇంత పెద్ద ప్రమాదం ఉందని మేము అనుకోలేదు, అఫీషియల్గా మా దగ్గరికి వచ్చి మా పిఆర్స్తో కాంటాక్ట్ అయ్యారు కాబట్టి మేము చేసామని చెప్పేసి మాట్లాడారు. సంజాయిషి ఇచ్చే ప్రయత్నం చేశారు, సమాధానం చెప్పే ప్రయత్నం చేశారు. కానీ ఈ మనీ ఇన్వాల్వ్మెంట్ భారీగా కోట్ల రూపాయల చేతులు మారిన నేపథ్యంలో ఈడీ ఇప్పుడు శరవేగంగా విచారణ చేస్తుంది. సో ముందు ఎలాంటి చర్యలు ఉండబోతున్నాయనేది వేచి చూడాల్సిన అంశం జరుగుతున్నటువంటి. రైట్. పెట్రిషియా ఇంకా మనతో లైన్లోనే ఉన్నారు. పెట్రిషియా, ఇప్పుడు మనం ఇప్పుడు ఈడీ విచారణ తర్వాత ఫర్దర్గా ఎలాంటి కాన్సిక్వెన్సెస్ ఉండబోతున్నాయి అనేది ఒక అంశం అయితే, ఎవరైతే ప్రమోట్ చేశారో వాళ్ళని ఇప్పుడు విచారణ చేస్తున్నారు. అలాగా వీళ్ళతో పాటుగా మెయిన్ ఈ గేమింగ్ యాప్స్ ఓనర్స్ లేదంటే వాటి సోర్సెస్ ఎక్కడున్నాయో కనుక్కునే ప్రయత్నాలు కానీ, లేకపోతే వాటిని ప్రమోట్ చేసింది కేవలం యాక్టర్సే కాదు, ఛానల్స్ కానీ ఇలా చాలా ఉన్నాయి. కాబట్టి ఓవరాల్గా చర్యలు ఇంకా ఎవరెవరి మీద ఉండే అవకాశం ఉంది, డీటెయిల్స్ ఏమైనా తెలుస్తున్నాయా మనకు? ఇప్పటికే చూసుకుంటే దీని మూలాలంతా కూడా ఇంటర్నేషనల్ కంట్రీస్, దుబాయ్, సింగపూర్, అక్కడ వీళ్ళు మానిటర్ చేస్తున్నారు. అక్కడ నుంచి కూడా ఇండియాలో కానీ తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రమోట్ చేస్తున్న పరిస్థితి. ఇది ముఖ్యంగా ఎవరైతే ఫేమస్ ఉంటారో సెలబ్రిటీస్ కానీ లేకపోతే ఇంకా ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ వీళ్ళకి డబ్బులు ఇవ్వడం, దాని తర్వాత డబ్బుల ఆశ చూపించడము, బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయడము, ఇన్స్టాగ్రామ్లో ప్రమోట్ చేయమని, ఫేస్బుక్, అనేక సోషల్ మీడియాలో, యూట్యూబ్లో కూడా ప్రమోట్ చేయడం జరుగుతుంది. ఇప్పటికే గత 6 years నుంచి ఈ బ్యాంక్ స్టేట్మెంట్ ఏదైతే విజయ్ దేవరకొండకి సంబంధించిన 6 yearsకి సంబంధించిన స్టేట్మెంట్ అంతా కూడా తీసుకొని రమ్మడం జరిగింది. ఈడీ అంతా కూడా ఇదంతా కూడా ప్రశ్నించడం జరుగుతుంది. ఈ నెల 11వ తారీఖు కూడా దగ్గుపాటి రాణా, లక్ష్మి వీళ్ళందరూ కూడా విచారించే పరిస్థితి. అంటే దీని వెనకాల ఎవరైతే మానిటరింగ్ చేస్తున్నారో వాళ్ళందరిపైన కూడా వాళ్ళపైన కూడా కేసులు నమోదయ్యే అవకాశాలు అయితే కనిపిస్తుంది. ఈరోజు మాత్రం దాదాపు ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ లేకపోతే యాక్టర్స్ అందరిది కూడా స్టేట్మెంట్స్ ఏ ఇయర్ నుంచి ఏదైతే వాళ్ళు ఇయర్ చేశారో 2024 కానీ 2012 నుంచి ఆ ముందు ఇయర్ నుంచి కూడా స్టేట్మెంట్ అంతా అడుగుతున్నారు. దాదాపు కోట్ల రూపాయలంతా కూడా మానిటర్ చేస్తున్నారు. ఇప్పుడు అది ఎవరైతే యాక్టర్స్ ఉన్నారో వీళ్ళకి కోట్లాది రూపాయలు ట్రాన్సాక్షన్స్ జరిగాయి, లిక్విడ్ రూపంలో ట్రాన్సాక్షన్స్ జరిగాయి. అదే కాకుండా అకౌంట్లో కూడా ట్రాన్సాక్షన్స్ జరిగాయని చెప్తున్నారు. ఇప్పుడు విజయ్ దేవరకొండ కూడా వ్యక్తిగతంగా కూడా అతను హాజరైన పరిస్థితి. విచారణ పూర్తయిన తర్వాత నేను వచ్చి మీడియా ముందు మాట్లాడతానంటూ కూడా విజయ్ దేవరకొండ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నెక్స్ట్ మనీ లాండరింగ్ కనిపిస్తుంది. ఎంత పెద్ద మొత్తంగా మనీ లాండరింగ్ జరిగిందనే అంశాలపైన కూడా సుదీర్ఘంగా విచారించే పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద ఈ రోజు మాత్రం నెక్స్ట్ 5-6 hours కూడా దాదాపు విజయ్ దేవరకొండని క్వశ్చన్ చేసే పరిస్థితి కనిపిస్తుంది. రైట్. థ్యాంక్ యూ పెట్రిషియా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. విచారణకు సంబంధించి ఎప్పటికప్పుడు మాకు అప్డేట్స్ ఇస్తూ ఉండండి. విజయ్ దేవరకొండ ఈరోజు విచారణకు హాజరయ్యారు. విచారణకు సంబంధించిన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అందిస్తూనే ఉంటుంది ఆర్టీవీ. మరోవైపు ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ చేసినందుకు గాను బెట్టింగ్ కేసులో సెలబ్రిటీలు అరెస్ట్ అవుతారా అంటూ ఆర్టీవీ నిర్వహించినటువంటి పోల్లో
అవును అని 78% మంది అంటుంటే కాదు అని 22% మంది తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మీరు కూడా మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి, కామెంట్ చేయండి. ఈ కేసుకు సంబంధించి నిజంగా చర్యలు తీసుకునే అవకాశం ఉందా? ఈ ఆర్టిస్టులందరూ, యాక్టర్లందరూ కూడా అరెస్ట్ అవుతారా? ఇంకా చాలా మంది యూట్యూబర్స్ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు, వాళ్ళందరి మీద చర్యలు తీసుకుంటారా? పూర్తిగా బెట్టింగ్ యాప్స్ బెడద తప్పబోతుందా అంటే మీరేమంటారు? మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి? కామెంట్ చేయండి, మాతో మీ అభిప్రాయాలను పంచుకోండి.